నమస్కారం. తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అదేంటంటే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు. వచ్చే ఏడాది నుంచి స్కిల్ యూనివర్సిటీలోనే భవనం కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరగానే రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మంజూరు చేశారని తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు నూతన ఆవిష్కరణల కోసం దీన్ని ప్రారంభించినట్టు చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు ఏటా 2 చీరలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా దసరా సందర్భంగా మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే తరహాలో అంతకంటే భారీ ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణలోని మహిళలందరికీ దాదాపు సంవత్సరానికి 2 చీరలు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని పట్ల తెలంగాణ మహిళా సంఘాల సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.